రాష్ట్రంలో ఎన్డీఏ పాలన ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా కూటమి ప్రభుత్వం ఇవాళ సభ నిర్వహించబోతుంది. ఏపీ సచివాలయం వెనుక ప్రాంతంలో సాయంత్రం 4 గంటలకు సభ ప్రారంభం కానుంది. సుపరిపాలన తొలి అడుగు పేరుతో దీన్ని నిర్వహించబోతున్నారు. ఈ సంవత్సర కాలంలో ప్రభుత్వం ఏం సాధించింది, రాబోయే 4 ఏళ్లలో ఎలాంటి లక్ష్యాలు సాధించాలనుకుంటోంది, ఏ విజన్తో అడుగులు ముందుకు వేయబోతోంది అన్న అంశాలు ప్రజలకు వివరించేలా ఈ కార్యక్రమం రూపొందించారు. సుపరిపాలన సమ్మిళిత అభివృద్ధికి పునరంకితమయ్యేలా ఈ కార్యక్రమం నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి విజయ్ చంద్రన్ అందిస్తారు. విజయ్ చంద్రన్, కూటమి ప్రభుత్వం ఏడాది పాలన పూర్తి చేసుకున్న నేపథ్యంలో సుపరిపాలన తొలి అడుగు సభ నిర్వహించబోతోంది సాయంత్రం 4 గంటలకు. ఈ నేపథ్యంలో సభ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి, అదేవిధంగా ఎంతమంది జనం తరలి వచ్చేలా ఏర్పాట్లు జరిగాయి? ఝాన్సీ, ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ పాలన ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా పెద్ద ఎత్తున ఈ విజయోత్సవాన్ని జరుపుకోవాలని చెప్పేసి ఏపీ ప్రభుత్వం భావిస్తోంది. వాస్తవానికి ఈ నెల 12వ తేదీన ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించాలని చెప్పేసి అనుకున్నప్పటికీ కూడాను అహ్మదాబాద్లో జరిగినటువంటి విమాన ప్రమాదం కారణంగా సంతాప దినం కారణంగా ఆ రోజు ఈ కార్యక్రమాన్ని రద్దు చేసుకోవడం జరిగింది. తర్వాత ఈ రోజు దానికి సంబంధించినటువంటి కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించాలని చెప్పేసి ఏపీ సెక్రటరియట్ వెనుక భాగంలో ఒక భారీ బహిరంగ సభను ఏర్పాటు చేయడం జరుగుతోంది. ఇందులో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఈ కూటమికి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధులతో పాటు ఉన్నత అధికార యంత్రాంగం కూడా, అంటే కనుక ఐఏఎస్లు, హెచ్ఓడీలు, వీరందరినీ కూడా ఈ కార్యక్రమానికి తీసుకురానున్నారు. ఈ కార్యక్రమం ద్వారా ఈ గడిచిన ఈ ఏడాది కాలంలో ఈ ఎన్డీఏ ప్రభుత్వం ఎటువంటి పాలనతో ముందుకెళ్లింది, ఏ సంక్షేమ పథకాలు అమలు చేసింది, సూపర్ 6 పథకాలను ఏ విధంగా అమలు చేసింది, తర్వాత ఏ విధంగా ఏవైతే భవిష్యత్తులో చేయాల్సినటువంటి పనులు ఉన్నాయి, వాటికి సంబంధించినటువంటి లక్ష్యాలు ఏ విధంగా ఉన్నాయి, వీటన్నిటిని కూడాను చంద్రబాబు నాయుడు దశాదిశ నిర్దేశం చేయడం అధికారులతో పాటు ఈ ప్రజలకు కూడా వివరించున్నారు. అంతేకాకుండా మంత్రుల నుంచి కూడాను ఆయా శాఖలకు సంబంధించి కొన్ని ప్రశ్నలు కూడా ఈ స్టేజ్ మీద వేయనున్నారు. దానికి సంబంధించి చంద్రబాబు నాయుడు సభా వేదిక ముఖంగానే సమాధానం ఇవ్వనున్నారు. ఒకవైపు మంత్రులతో పాటు రాష్ట్ర ప్రజలకు కూడాను ఈ సందేశాన్ని తెలియజేయనున్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు తనయుడు లోకేష్, వీరు కూడాను ఈ కార్యక్రమంలో పాల్పంచుకోవడంతో పాటు ముఖ్యంగా వారి నుంచి వచ్చేటువంటి సందేశాలు కూడా ఉన్నాయని చెప్పొచ్చు. ఈ కార్యక్రమం ద్వారా ఈ కార్యక్రమం సాయంత్రం 5 గంటలకు ప్రారంభం కానుంది. ఇందుకోసం అని చెప్పేసి అన్ని ఏర్పాట్లు పెద్ద ఎత్తున చేయడం జరిగింది. వచ్చేటువంటి రూట్స్ అన్నింటినీ కూడా క్లియర్ చేయడంతో పాటు ఎక్కడా ట్రాఫిక్ ఇబ్బందులు కలగకోకుండా అధికార యంత్రాంగం ఆ ఏర్పాట్లన్నింటినీ కూడాను దగ్గరుండి చేయడం జరుగుతుంది. పోలీస్ యంత్రాంగము, తర్వాత రెవెన్యూ యంత్రాంగము, వీరన్నీ కూడాను అన్ని శాఖలు, అంటే మెడికల్, అన్ని డిపార్ట్మెంట్లన్నీ కూడాను సమన్వయంతో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు ముందుకెళ్లడం జరుగుతూ ఉంది. ప్రధానంగా ఈ రాబోయే 4 సంవత్సరాల్లో ఈ ఎన్డీఏ పాలనలో ఏ సంక్షేమ కార్యక్రమాలతో ముందుకెళ్తాము, ఉద్యోగ కల్పన అయితేనేమి, ఉపాధి కల్పన అయితేనేమి, తర్వాత పరిశ్రమల ఏర్పాటు, ప్రజలకు ఇచ్చేటువంటి సంక్షేమ కార్యక్రమాలు మరింత మెరుగ్గా ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలి, వీటన్నిటిని కూడాను చెప్పడంతో పాటు వైసీపీ గతంలో చేసినటువంటి ఏదైతే గనక ఈ ప్రభుత్వం ఆరోపిస్తున్నటువంటి ఏదైతే అవినీతి అక్రమాలను వాటన్నిటిని కూడాను, తర్వాత ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి వ్యవహార శైలి, వీటన్నిటిని కూడాను సభాముఖంగా చంద్రబాబు నాయుడు ఎండగట్టున్నారు. దీంతో ఈ సభ కార్యక్రమం ఏ విధంగా నిర్వహిస్తుంది అని చెప్పేసి రాజకీయ పక్షాలతో పాటు ప్రజలు కూడా ఆసక్తిగా ఎదురు చూస్తా ఉన్నారు. థాంక్యూ విజయ్ చంద్రన్.